సిటీ ఇండియా న్యూస్ తెలుగు. గౌరవనీయులైనటువంటి శిశుమందిర్ పాఠశాల పాత జిల్లా ప్రకారంగా ఉన్నటువంటి ప్రబంధకారిణి, ఆచార్యులు, విద్యార్థులు మరియు హితైషులు, పోషకులు సంఘ శతాబ్ది 100 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా మన పాలమూరు జిల్లా పాత జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కలయికగా మనమంతా కూడా 22/2/26వ తారీఖు ఆదివారం నాడు ఇక్కడ మనం అందరం కూడా ఒక సమ్మేళన రూపంలో మన యొక్క పూర్వపు అనుబంధాల్ని మనం అందరం కూడా పంచుకోవడానికి కలిసి మళ్ళా ఎన్నో సంవత్సరాలను విడిపోయి ఉండి ఇప్పుడు ప్రస్తుతం మనం కలవడానికి ఒక మంచి సదావకాశం మనకు విద్యాపీఠం కల్పించింది. ఆ దాంట్లో భాగంగానే పాలమూరులో ఉన్నటువంటి విభాగ కార్యాలయం గురించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరియు జిల్లా వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కనుక మీరు ఇప్పటికైనా కూడా ఇంకా సమయం మించిపోలేదు. ఉన్నటువంటి 3 రోజులలో కూడా ఇంకా ఎంతోమంది మనం గ్యాదర్ చేసుకుని మన యొక్క కళలను మరియు మన యొక్క అభిరుచుల్ని మళ్ళొక్కసారి మన యొక్క విద్యార్థుల ద్వారా చేయించి చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా మన జిల్లాలో పూర్వపు జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల స్థితిగతులను కూడా మీరు ఒక మారు చూసి వాటి యొక్క బాగోలు కూడా చూసుకోవడానికి నేను చదివిన పాఠశాల నా పాత ఇల్లు లాంటిది అని చెప్పే భావంతో మీకు కలగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా మీ వంతుగా ఎక్కువ సంఖ్యను తేవడానికి ప్రయత్నించి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తారని చెప్పేసి నేను ఒక బొడ్డు అశోక్ రెడ్డిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. యశలనాచారి గారి యొక్క ఆశయాలు, ఆయన స్ఫూర్తి, ఆనాడు నింపినటువంటి మా లోపల ఉన్నటువంటి ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఆచార్యులుగా ఉంటూ నా వంతు పాత్రగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆచార్య గారి యొక్క విషయాల్ని గమనించుంటారు. నేడు మన జిల్లాలో ఉన్నటువంటి 300 పాఠశాలలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ నేటి బాలబాలికని తీర్చిదిద్దేటువంటి ఒక ఫ్యాక్టరీగా భావించుకుంటూ ఇలా చేసి మనం చదువుతో పాటుగా సంస్కారం, సదాచారం, మున్నగు విషయాలలో కూడా ఐచ్ఛికాంశాలతో కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మీరంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం విడిపోయి ఉన్నాము. ఇప్పుడు మనం మన పూర్వపు ఆచార్యులు, పూర్వపు ప్రబంధకారిని, పూర్వపు విద్యార్థులు అందరూ కూడా ఇక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఇక్కడ స్ఫూర్తి నింపుకొని మీ యొక్క కార్యక్రమాల్ని మీరంతా కూడా మీ జీవితంలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. అటువంటిది మనం అందరం కూడా కలుసుకొని ఒక మళ్ళా ఉన్నతమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఒక 4000 మంది ఆచార్యులు, విద్యార్థులు, ప్రబంధకారిని అందరూ కూడా ఒక తోన మనం కలిసి మమేకమై మళ్ళా మన యొక్క ఆనందాన్ని అనండి, లేకపోతే ఇంకే ఏదైనా పదం ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఇంతటి కార్యక్రమాన్ని, మహోత్తర కార్యక్రమాన్ని పాలమూరు జిల్లా కమిటీ, అదేవిధంగా విభాగ్ కమిటీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కన్వీనర్ నేపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. కనుక ఇది చూసిన వారికి కనుల పండగ, చూడని వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఇటువంటి అవకాశాన్ని మీరెవరు కూడా జార విడుచుకోవద్దు. ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా ఇలాంటి కలయిక ఇక ఎప్పుడు కూడా మన యొక్క శేష జీవితం వరకు మనం కలుపుకోలేము, చూడలేము. కనుక దీన్ని అన్యదా భావించగా, వేరే రకంగా భావించగా నేను వెళ్ళాలి పట్టుదలతో, నాతో పాటుగా ఒక 5 మంది 10 మందిని నేను కమ్యూనికేషన్ ఇచ్చి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీరు అందరూ కంకణం కట్టుకొని రేపు కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.